జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరూ కూడా ఒక అద్భుతమైన మంచి మజాని ఇచ్చేటటువంటి ఒక న్యూస్ అయితే తీసుకొచ్చిన మన శత్రు దేశాలైనటువంటి చైనా అదే విధంగా పాకిస్తాన్ల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఏర్పడతా ఉన్నట్టు తెలుస్తుంది ఈ న్యూస్ చూడండి ఒకసారి ఇంకా మీకు మంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఓకేనా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను గత 2 దశాబ్దాల కాలం నుంచి చైనాతో రాసుకొని పూసుకొని తిరుగుతుంది అని చెప్పి అర్థమైందా చైనాను తమ అత్యంత మిత్ర దేశంగా కూడా పాకిస్తాన్ అయితే ప్రకటించుకునేది ముఖ్యంగా 2013 నుంచి పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ నిర్మాణం ప్రారంభమైన తర్వాత నుంచి ఇక పాకిస్తాన్ సంతోషానికైతే హద్దులే లేకుండా పోయినాయి చైనా పాకిస్తాన్ల మిత్రత్వం హిమాలయాల అంత ఎత్తైపోయింది పసిఫిక్ మహాసముద్రం అంత లోతైపోయింది అదేందన్నట్టు మా ప్రేమకు అవధులు లేవన్నట్టు ఆ మాది తయారైంది మా స్నేహం తేనె అంత తీయింది అంటూ ఈ పాకిస్తాను సంకలు గుద్దుకోవడం ప్రారంభించింది అంతేకాకుండా ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను వంకగా పెట్టుకొని ఈ చైనా నుంచి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను కొన్ని వేల కోట్ల డాలర్ల రుణాలను అయితే సంపాదించింది అప్పులు తెచ్చుకునేది అంతేకాకుండా మన భారతదేశాన్ని దెబ్బగొట్టాలన్న ఆలోచనతో చైనా నుంచి పెద్ద సంఖ్యలో ఈ ఆయుధాలను ఆయుధ వ్యవస్థలను కొనుగోలు అయితే చేసింది ఇకపోతే చైనాతో కలిసి భారత్లో అనేక బాంబు పేలుళ్లకు అదేవిధంగా తీవ్రవాద ఘటనలకు ఈ పాకిస్తాన్ ప్లాన్ చేసింది రేపు భారత్ ఏమైనా చేస్తే మా దగ్గర చైనీస్ ఆయుధాలు ఉన్నాయి మాకు తోడుగా యుద్ధంలోకి చైనా కూడా వస్తాదన్న ఆలోచనతో పాకిస్తాన్ రెచ్చిపోయి ప్రవర్తించడం ప్రారంభించింది ఈ క్రమంలోనే పాకిస్తాన్ చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలైనటువంటి HQ-9 అదేవిధంగా LY-80 వ్యవస్థలను కొనుగోలు చేసింది అంతేకాకుండా చైనా తయారీ యుద్ధ విమానాలైనటువంటి JF-10 వంటి యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది అంతేకాకుండా చైనా నుంచి అత్యాధునికమైనటువంటి రాడార్ వ్యవస్థలను కూడా కొనుగోలు చేసింది వీటితో పాటు ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ను కొనుగోలు చేసింది అనమాట చూడండి ఈ విధంగా అత్యాధునికమైనటువంటి అన్ని రకాల ఆయుధ వ్యవస్థలను అదేవిధంగా ఆయుధాలను ఈ పాకిస్తాను చైనా నుంచి తక్కువ రేటుకే కొనుగోలు చేసింది అంటే ప్రిపేర్డ్గా ఏదో వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఆ ప్లాన్ కూడా చెప్తా చూడండి మీకు ఇక తమ పైన భారత ఈగ కూడా వాడదని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ రంగంలోకి దిగినాడు ముందుగా ప్రతిదీ ప్లానే ప్రతిదీ కూడా ప్లానే అదేదన్నట్టు పెద్ద ప్లానే అని అది ప్రతిదీ ప్లానే ఇక వీడు పెహల్గామ్ లో తీవ్రవాద దాడులకు ప్లాన్ చేశాడు అయితే ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకు కాశ్మీర్ లో ఉన్నటువంటి జిహాదీ ముండా కొడుకులు కూడా తోడైనారు దీంతో ఈ పెహల్గామ్ దాడులను పాకిస్తాన్ అనుకున్న స్థాయిలో నిర్వహించగలిగింది ఈ దాడుల్లో 26 మంది అమాయక హిందువులు చనిపోయినారు తెలుసు కదా ఈ విషయం అంతా కూడా మీకు ఇకపోతే మన మోడీ ప్రభుత్వం దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రారంభించింది మొదట పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 ప్రాంతాల్లోనే తీవ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి పారేసింది ఆ తరువాత మళ్ళీ పాకిస్తాన్ ఎదురుదాడి చేయడంతో భారత్ కూడా యుద్ధ విమానాలు అదేవిధంగా డ్రోన్లు బ్రహ్మోస్ మిసైల్స్ ఉపయోగించి పాకిస్తాన్ పైన తీవ్ర స్థాయిలో దాడులు చేసింది ఈ దాడులు చేసే ముందు మన భారత ఆర్మీ కామికాజీ డ్రోన్లతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి చైనీస్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసి పారేసింది అలాగే చైనాకు సంబంధించినటువంటి రాడార్లను కూడా ధ్వంసం చేశారు అలాగే పాకిస్తాన్ లో చైనా నిర్మించినటువంటి కమాండ్ కంట్రోల్ వ్యవస్థను కూడా ధ్వంసం చేశారనమాట దేని కూడా ఆపే మొగోడే లేడు అర్థమైందా పోవడం కొట్టడం వెనక్కి తిరిగి రావడం ఆ మాది జరిగిందనమాట ఇక పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ చైనీస్ యుద్ధ విమానాలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి చివరికి చైనీస్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కూడా పనిచేయాల దీంతో 4 రోజులకే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను కాళ్ళబేరానికి వచ్చేసింది తమను క్షమించమని కాల్పుల విరమణ పాటించమని మనల్ని వేడుకోవాల్సి వచ్చింది ఏది ముందేదేదో ఊహించుకున్నారు ఈ చైనాకు సంబంధించిన ఆయుధాలు యుద్ధ విమానాలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా రాడార్లన్నీ కూడా మన భారత్ ఏం చేయలేదు మనం పోయి ఏదో ఒకటి చేసి వద్దాము వాళ్ళు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఉన్నట్టు వీళ్ళు సైలెంట్ గా కనుక ఉన్నారంటే ఇంకా ఇట్లాంటి మరిన్ని ఎక్కువ చేయొచ్చు అని చెప్పేసి పెద్ద ప్లాన్ వేసుకున్నారు కానీ వీళ్ళు అనుకున్న దాన్ని కంప్లీట్ గా రివర్స్ జరిగింది కదా లేమే అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు ఒక విషయం అయితే బాగా అర్థమైపోయింది ఈ చైనా ఆయుధ వ్యవస్థల మూలంగా ఈ చైనాకు సంబంధించినటువంటి ఆయుధాల మూలంగా తమకు ఎటువంటి లాభం కూడా లేదని పైపెచ్చి ఏంటంటే తమకు డబ్బులు పొక్కన్న విషయం ఈ పాకిస్తాన్కు బాగా అర్థమైపోయింది ఒరే సామి చైనా అంటేనే డూప్లికేటరా నాయనా వాళ్ళు తయారు చేసిన వస్తువులైనా అంతే వాళ్ళు గుట్టోళ్ళైనా అంతే అట్టే ఉంటుంది అంతే ఇక ఈ పాకిస్తాన్ ఏం చేసింది చైనాను వదిలేసి ఇప్పుడు అమెరికా వెంట పడుతుంది అన్నమాట తాము ఇక నుంచి చైనాను కాకుండా
అమెరికా మాట వింటామని, అమెరికా గీసినటువంటి గీతను కూడా దాటమని, తమను క్షమించి ఆదుకోవాలని చెప్పి ఈ పాకిస్తాన్ అధికారులు పోయి అమెరికా కాళ్ళు పట్టుకుంటారు. చూడండి, ఏమైనా కూడా అదేందన్నట్టు అంటారు, కిలాడి అనేసా, కిలాడి బొమ్మలు ఇవన్నీ ఎవరితో కావాల్సింటే వాళ్ళతో ఉంటాయి. అట్టా నేను ఎక్కువ మాట్లాడకూడదు, అదే విషయం అయితే వాస్తవానికి అదే అనమాట. దీంతో ఈ విషయం అయితే చైనాకు నచ్చల, పైగా తీవ్ర కోపాన్ని అయితే తెప్పించాయి. కోపమే కదా, ఇన్ని రోజులు వాళ్ళ సంకలు నాకి, వాళ్ళ కాళ్ళకి ఇరువలా తిరుగుతా, వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకొని, వాళ్ళ మోచేతి నీళ్ళు దాగి బొత్తా, ఇప్పుడు వీళ్ళకి కాదని చెప్పేసి అమెరికా దగ్గరికి పోతే వీళ్ళకి మండదా? ముందుగానే అమెరికాకు చైనాకు వీళ్ళిద్దరికి పడకపోయా అట్టా. అందుకే ఇప్పుడు పాకిస్తాన్కు ఇవ్వాలనుకున్నటువంటి $5 బిలియన్ ఆర్థిక సాయాన్ని కూడా చైనా నిలిపేసింది. అంతేకాకుండా తమ 5th జనరేషన్ యుద్ధ విమానాలైనటువంటి J-35 యుద్ధ విమానాలు కూడా పాకిస్తాన్కు అమ్మేందుకు ఎంత మాత్రం కూడా ఒప్పుకోవడం లే. మొత్తం మీద ఈ పాకిస్తాన్ చైనాల మధ్య విభేదాలు అయితే ప్రారంభమైనాయి. ఇక ఈ విభేదాలు భవిష్యత్తులో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కూడా లేకపోలే. అది విషయం. మొత్తానికి మన శత్రు దేశాలు ఎన్ని ఇప్పుడు, ఈ పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఈ పాకిస్తాన్ కు సపోర్ట్ చేసినటువంటి టర్కీ కావచ్చు, ఇంకా ఇటాటి అన్నమాట. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటే మనకి ఎట్టుంటది, చలికి మంట కాల్చుకున్నట్టు సమ్మగా ఉంటది. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో, అంతేనా కాదా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.